ప్రైజ్ లార్డ్ అందరికీ. రెండు వాక్యంలోకి వెళ్దాం. నేనైతే హిందీ బైబిల్లో నేను చదువుతాను, మీరు తెలుగు బైబిల్లో మీరు చదువుకోవచ్చు. ఆదికాండము 12 అధ్యాయము 1-2 వచనం నేను చదువుతాను. और यहोवा ने अब्राहम से अपने देश और अपने कुटुंबियों और अपने पिता के घर को छोड़कर उस देश को जा जहाँ मैं तुझे दिखाऊंगा. मैं तुझे एक बड़ी जाति बनाऊंगा और तुझे आशीष दूंगा और तेरा नाम महान करूंगा और तू आशीष का मूल्य ठहरेगा. చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడును గాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद, स्तुति और बड़ाई के साथ आपके चरणों में आते हैं. समय दिया उसके लिए भी धन्यवाद देते हैं प्रभु जी. दया करके सहायता और मदद करें, आपके विश्वास में और आपके प्रेम में प्रभु जी बढ़ाएं और चलाएं. आप ही के नाम पर जी महिमा करने के लिए सहायता और मदद करें. वचन को प्रभु जी सुनाने के लिए सहायता और मदद करें. जो लोग वचन को सुने वो लोग आशीष पा सके, इंकरेज हो सके, प्रभु यीशु मसीह को जान सके, सुसमाचार के ऊपर विश्वास कर सके. प्रभु जी सहायता और मदद करें. जो लोग वचन को सुनते हैं प्रभु जी, उनके जीवन में और भी आशीष दे प्रभु जी. 100 गुना फल लाने के लिए सहायता और मदद करें. हमारे प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. ఆదికాండము 12 అధ్యాయము 1-2 నేను చదివినాను. నేను హిందీలో చదువుతాను, మీరు తెలుగు బైబిల్లో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనము ఏం చూస్తామంటే 1-2 వచనంలో ఏముందంటే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాంతో మాట్లాడి అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు నీ ఇంటిని, నీ తండ్రిని, ఏదైతే ఉన్నదో అవి అన్నీ వదిలేసి నేను చూపించే దేశంలోకి వెళ్ళిపోవని అబ్రహాంకు చెప్తున్నాడు. అక్కడే నువ్వు ఒకవేళ ఆ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతే నేను నిన్ను నీ జీవితంలో ఆశీర్వాదంతో నింపేస్తాను, నీతో ఒక గొప్ప జాతిని తయారు చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఫస్ట్ టైం దేవుడు అబ్రహాంతో మాట్లాడిండు. అబ్రహాంతో ఫస్ట్ టైం కాదు, ఇంతకు ముందు కూడా చాలామందితో దేవుడు మాట్లాడిండు. ఫస్ట్ మనం చూస్తాం ఆదికాండంలో ఆదంతో దేవుడు మాట్లాడతాడు. తర్వాత సమయం ప్రకారంగా ప్రవక్తలతో దేవుడు మాట్లాడుతూ వచ్చిండు. తర్వాత సమయం మారింది. తర్వాత అబ్రహాం దగ్గర వచ్చిండు దేవుడు ఆయనని సువార్తని చేయడానికి. అబ్రహాంకి సువార్త అంటే తెలియదు. అబ్రహాంకి దేవుడు ఎవరు కూడా తెలియదు. నా సృష్టికర్త ఎవరు కూడా అబ్రహాంకి తెలియదు. అబ్రహాం ఎవరు మనమందరికీ తెలుసు. ఒకవేళ సువార్త మనం వినలేదనుకో, సువార్తని ఒకవేళ నమ్మలేదనుకో, మన జీవితం మారదు. సువార్త మన జీవితంలో చాలా ముఖ్యం. సువార్త మన జీవితంని మార్చేస్తుంది. ఒకవేళ సువార్తని విని ఒకవేళ నమ్మలేదనుకో, అయినా మన జీవితం మారదు. మన జీవితం మారాలంటే మనం సువార్తని నమ్మాలి. ఎప్పుడైతే సువార్తని మనం నమ్ముతామో, విశ్వాసం చూపిస్తామో, అప్పుడే మన జీవితంలో కూడా ఆశీర్వాదం ఉంటుంది. చాలామంది అంటారు, నేను ఇదే చర్చికి వస్తున్నాను, నా పితృలు కూడా ఈ చర్చిలోనే ఉంటుండే అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళ జీవితంలో ఆత్మీయ జీవితం ఉండదు. వాళ్ళ జీవితంలో ఫలం కూడా ఏది కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో సువార్త అనేది వినదు. సువార్త అనేది చాలా అవసరం. సువార్త అంటే ఏంటిది? యేసయ్య ఈ లోకానికి నా కోసం వచ్చిండు. యేసయ్య ఈ లోకానికి వచ్చి నా కోసం రక్తాన్ని కార్చిండు. నా కోసం ఆయన శిలువ మీద ప్రాణం ఇచ్చిండు. నా కోసమే ఆయన తిరిగి 3వ దినం తిరిగి లేచిండు అని ఈ విషయం ఎప్పుడైతే మనం ఈ మాటల్ని నమ్ముతామో, విశ్వాసం చూపిస్తామో, అప్పుడే మనము రక్షణ పొందుతాం. ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో, ఆయన రక్తంతో కడగబడతామో, అప్పుడే మన జీవితం కూడా మారిపోతుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, సువార్త వినడము ఎంతో ఇంపార్టెంట్. సువార్తని నమ్మడము ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే సువార్త విని ఒకవేళ నమ్మలేదనుకో, మన జీవితం మారదు. సువార్త విని నమ్మితే అప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, ఆశీర్వాదాలు వస్తాయి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఇక్కడ మనం చూస్తే అబ్రహాంకి కూడా దేవుడు ఎవరు అంటే కూడా తెలియదు. అబ్రహాం ఎవరు అంటే అబ్రహాంకి అసలు దేవుడే తెలియదు. నా సృష్టికర్త ఎవడు కూడా అబ్రహాంకి తెలియదు. అబ్రహాం ఎవరు అసలు? అబ్రహాంకి దేవుడే తెలియదు. అబ్రహాం ఏం పని చేస్తున్నాడు? అబ్రహాం ఏమో బొమ్మల్ని తయారు చేస్తున్నాడు. ఏ బొమ్మల్ని తయారు చేస్తున్నాడు? ఆయన చేతులతో చేసిన బొమ్మలు. అంటే అబ్రహామే కాదు, అబ్రహాం పితృలు కూడా ఆ పనే చేసుకుంటూ వచ్చినారు. తర్వాత అబ్రహాం కూడా అదే పని చేసుకుంటూ వచ్చిండు. ఆయన చేతులతో బొమ్మల్ని తయారు చేసి తర్వాత అదే బొమ్మల్ని దేవుడు అని మొక్కుతున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరోజు దేవుడు చూసిండు, నేను నా కోసం నా జనాన్ని నేను ఏర్పరచుకుంటాను అని. ఎలా నా జనాన్ని నేను ఏర్పరచుకోవాలని దేవుడు ఆలోచించితే చూస్తే అబ్రహాం కనిపించిండు. అబ్రహాంకి దేవుడు అంటే తెలియదు, సృష్టికర్త అంటే తెలియదు, అసలు ఏం తెలియదు అబ్రహాంకి. ఫస్ట్ టైం దేవుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళిండు. అబ్రహాంకి పోయి సువార్తని చేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అబ్రహాంకి దేవుడు ఏమని సువార్త చేసిండంటే అబ్రహాంతో అన్నాడు, అబ్రహాం నేనే నీ దేవుణ్ణి అని అన్నాడు. అబ్రహాం ఆలోచించి ఉంటాడు, నేనే దేవుణ్ణి అంటున్నాడు ఏంది? నేను నా చేతులతోనే కదా దేవుడు తయారు చేస్తున్నాను, మళ్ళీ నేనే నీ దేవుణ్ణి అంటున్నాడు అని అబ్రహాంకి కూడా ఆలోచన రావచ్చు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ ఇలాంటి ఆలోచన అబ్రహాంకి వచ్చిందో లేదో తెలియదు, కానీ అబ్రహాము వెంటనే దేవునికి లోబడ్డాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, లోబడ్డాడు అని దేవుడు అబ్రహాంకి ఎంతో ఆశీర్వాదకరంగా మార్చేసినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అబ్రహాం దగ్గర దేవుడు వచ్చి అన్నాడు, నేనే నీ సృష్టికర్తని. అబ్రహాం దగ్గర దేవుడు అన్నాడు, ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడిని కూడా నేనే అని అన్నాడు అబ్రహాంతో దేవుడు అబ్రహాంతో అన్నాడు, నా స్వరూపంలో నిన్ను చేసుకున్నాను, నువ్వు నా బిడ్డవి అని అబ్రహాంకి వెళ్ళి సువార్తని చేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అబ్రహాం ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడు, సువార్తని విన్నాడు, వెంటనే నువ్వే నా దేవుడు అని నమ్మినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నువ్వు నీ కుటుంబంని, నీ తండ్రి ఇంటిని అన్నీ వదిలేసి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, అప్పుడు నీకు నేను ఇంకా ఆశీర్వాదంతో నింపేస్తాను అని అన్నాడు. అబ్రహాము దేవునికి లోబడి వెంటనే ఆయన ఇంటిని, ఆయన అన్నీ వదిలేసి వెంటనే దేవుడు చూపించిన దేశానికి వెంటనే బయలుదేరిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అబ్రహాంకి తెలియదు ఏ దేశానికి దేవుడు పోమంటున్నాడో అక్కడ ఎలా ఉంటుంది కూడా తెలియదు, ఆయన కూడా బయలుదేరిండు. అందుకే అబ్రహాం జీవితంలో చాలా ఆశీర్వాదాలు ఉండే. ఎందుకంటే అబ్రహాం దేవునికి ఎంతో లోబడ్డాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, లోబడ్డాడు అంటే ఎట్లా? ఎందుకంటే ఆయన దేవుడు ఎప్పుడైతే ఆయనకు సువార్తని చేసిండు, నేనే నీ దేవుడిని అంటే నమ్మిండు అబ్రహాం. దేవుడు ఎప్పుడైతే అన్నాడు, నిన్ను నా స్వరూపంలో చేసుకున్నాను అని ఎప్పుడైతే చెప్పిండు, అప్పుడు అబ్రహాం నమ్మిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం కూడా ఒకవేళ సువార్తని వింటే, సువార్తని నమ్మితే మనం కూడా రక్షణ పొందుతాం. మన జీవితంలో కూడా అబ్రహాం లాగానే ఆశీర్వాదం ఉంటుంది. ఏం సువార్తని వినాలా? మనం కూడా సువార్తని నమ్మాలా. ఏం సువార్త అది? యేసయ్య, మన యేసయ్య ఈ లోకానికి నా కోసమే వచ్చిండు. యేసయ్య ఈ లోకంలోకి వచ్చి నా కోసమే ఆయన రక్తాన్ని కార్చిండు, నా పాపాలని ఆయన మీద వేసుకున్నాడు అని మనం కూడా నమ్మాలా. ఆయన సిలువ మీద ప్రాణం ఇచ్చిండు, నమ్మాలా. మన కోసం మూడో దినం తిరిగి లేచిండు అని ఎప్పుడైతే యేసయ్య నమ్ముతో, ఈ సువార్తని విని ఎప్పుడైతే నమ్ముతో, నీ జీవితంలో కూడా ఆశీర్వాదం వస్తుంది. నీ జీవితంలో కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అందుకే నీ జీవితంని కూడా ఆశీర్వాదకరంగా మారుతాడు. అందుకే దేవుడు మీ దగ్గర, నా దగ్గర సువార్తని తీసుకొని వస్తాడు. సువార్త వినడం ఎంతో ఇంపార్టెంట్. ఒకవేళ సువార్తని విని ఒకవేళ నమ్మలేదనుకో, మన జీవితంలో ఆశీర్వాదాలు కూడా అందుకే ఆగిపోతాయి. కొన్నిసార్లు మనం సువార్తని విని నమ్మం. ఒకవేళ నమ్మితే మనం క్రియాపూర్వకంగా మనం చూపించం మన దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చిండు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య నీ కోసమే లోకానికి వచ్చిండు, నీ కోసమే ప్రాణాన్ని ఇచ్చిండు, నీ కోసమే రక్తాన్ని కార్చిండు, నీ కోసమే మూడో దినం తిరిగి లేచినాడు. ఎందుకంటే నీ జీవితం, నా జీవితం
జీవితం మార్చడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ ఈ సువార్తని వింటే నమ్మితేనే మనం రక్షణ పొందుతాం, మన జీవితం మారుతుంది, మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అబ్రహాం జీవితంలో ఎందుకు ఆశీర్వాదం ఉండే? ఎందుకంటే అబ్రహాంకి దేవుడు అంటే తెలియదు, కానీ దేవుడు ఎప్పుడైతే అబ్రహాంతో వచ్చి మాట్లాడిండు, సువార్తని చేసిండు, నేనే నీ దేవుణ్ణి, నేనే నిన్ను సృష్టించిన, నా స్వరూపంలో నేను సృష్టించినాను అబ్రహాం, నువ్వు నా బిడ్డవి అని ఎప్పుడైతే దేవుడు అన్నాడో వెంటనే అబ్రహాము నమ్మిండు, విశ్వాసంని చూపెట్టిండు, వెంటనే లోబడి దేవుడు ఎక్కడ చెప్తే అక్కడ వెళ్ళిపోయినాడు అబ్రహాం. అందుకే అబ్రహాం జీవితంలో ఎంతో ఆశీర్వాదం ఉండే. అబ్రహాంకి ఉట్టిగా ఆశీర్వాదం రాలేదు. అబ్రహాంకి ఆశీర్వాదం ఎలా వచ్చింది? ఆయన సువార్తని నమ్మిండు. సువార్త నమ్మడం చాలా అవసరం ఈ లోకంలో. ఫస్ట్ టైం ఒకవేళ ఎవరికైనా సువార్త అందింది అంటే అది దేవుడే సువార్త చేసిండు, అది అబ్రహాంకి దేవుడు సువార్తని చేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, సువార్త వినడము ఎంతో ముఖ్యం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి కూడా అందరికీ సువార్తనే చేసిండు, మారుమనసు పొందండి అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు కూడా అబ్రహాం దగ్గరికి వెళ్ళి సువార్తనే చేసిండు, నేనే నీ దేవుణ్ణి, నేనే నీ సృష్టికర్తని అని, నన్ను నమ్ము అని అబ్రహాంతో దేవుడు చెప్పిండు. అబ్రహాం వెంటనే లోబడి దేవునికి ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళిపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితం ఎలా ఉంది? నువ్వు రక్షణ పొందినావా? సువార్తని వింటున్నావా? సువార్తని నమ్ముతున్నావా? యేసయ్య నా కోసం వచ్చిండు, నా కోసమే ప్రాణం ఇచ్చిండు, నా కోసమే రక్తాన్ని కార్చిండు, నా కోసమే తిరిగి 3వ దినం తిరిగి లేచిండు అని నువ్వు నమ్ముతున్నావా? ఒకవేళ ఈ సువార్తని ఒకవేళ నువ్వు నమ్మినట్టుగా అయితే నువ్వు కూడా రక్షణ పొందుతావు. ఆయన రక్తంతో కడిగి నిన్ను శుద్ధిని చేస్తాడు, నీ జీవితంని ఆయన మార్చేస్తాడు. ఎప్పుడైతే మనం సువార్తని వింటాము, నమ్ముతామో అప్పుడే మనకి రక్షణ వస్తుంది, మన జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. ఒకవేళ సువార్తని విని నమ్మలేదనుకో, వదిలేసిన అనుకో, మన జీవితంలో ఆశీర్వాదం కూడా అక్కడే ఆగిపోతాయి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, చాలామంది చర్చ్కి వస్తున్నారు కానీ సువార్తని వినరు, విశ్వాసం చేయరు, అందుకే వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. అబ్రహాంని చూసుకోండి, అబ్రహాం జీవితంలో ఎంతో ఆశీర్వాదం ఉండే. దేవుడు అబ్రహాంకి ఆశీర్వాదకరంగా మార్చేసిండు. ఎందుకంటే అబ్రహాం వెంటనే సువార్తని విన్నాడు, వెంటనే సువార్తని నమ్మిండు, వెంటనే నా సృష్టికర్త అని నమ్మిండు. అందుకే దేవుడు ఆయన జీవితంలో ఆశీర్వాదకరంగా నింపిండు. ఒకవేళ మనం కూడా ఈ సువార్తని వింటే, యేసయ్య నా కోసమే లోకానికి వచ్చిండు, నా కోసమే ప్రాణం ఇచ్చిండు, నా కోసమే తిరిగి లేచిండు, నా కోసమే ఆయన రక్తాన్ని కార్చిండు అని ఎప్పుడైతే ఈ సువార్తని మనం వింటామో మన జీవితం కూడా మారిపోతుంది. ఎప్పుడైతే ఈ సువార్త విని నమ్ముతామో అప్పుడు మన జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు మనకి చేస్తాడు. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాంతో దేవుడు అన్నాడు, నేను నీ సృష్టికర్తని, నేను నిన్ను ఆశీర్వాదం ఇస్తాను, ఆశీర్వాదకరంగా మార్చేస్తాను, కానీ నువ్వు కుటుంబంని, నీ తండ్రి ఇంటిని అన్నీ వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు. అబ్రహాంకి తెలియదు ఏ దేశానికి దేవుడు పోమంటున్నాడు, ఆ దేశాన్ని కూడా ఎప్పుడు చూడలేదు. ఆయన నమ్మిండు, బయలుదేరిండు, ఎందుకంటే దేవునికి లోబడ్డాడు. ఎప్పుడైతే లోబడ్డాడు అబ్రహాం, అప్పుడే అబ్రహాం జీవితంలో ఆశీర్వాదం మారింది, ఆశీర్వాదం వచ్చింది. నువ్వు కూడా ఎప్పుడైతే దేవునికి లోబడతావో అప్పుడే మన జీవితంలో కూడా ఆశీర్వాదం వస్తుంది. దేవుడి ఈ వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.